తెలంగాణలో కులగణన దుమారం కంటిన్యూ అవుతోంది. రాజకీయమంతా ఇప్పుడు గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ కులాన్ని ప్రశ్నించారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలు పక్కదారి పట్టించేందుకే కులాల ప్రస్తావన చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్ ఓ అడుగు ముందుకు వేసి రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం అంటూ ప్రశ్నించారు. దీనిపైనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లామంటూ సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతల మాటలతో రాజకీయం మొత్తం బీసీ కులగణన చుట్టూ తిరుగుతోంది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. రాహుల్ గాంధీని ఏ కులం అనేది మంత్రి సంజయ్ తెలుసుకోవాలని అనుకుంటే కేంద్రం కులగణన చేయాలన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ కులం పేరు చెప్పడంతో పాటు సంతకం కూడా చేసిస్తారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడని దేశంలో సబ్బండ వర్గాల కోసం కొట్లాడుతోన్న నేతను చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతోందంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ మాటలు విని సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ తో హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటేనని చెప్పారాయన. వారానికోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అటెండెన్స్ వేయించుకుంటున్నారన్నారు. దేశంలో ఏ సీఎం వారానికోసారి ఢిల్లీ వెళ్లడం లేదన్నారు కిషన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికోసారి ఢిల్లీకి వెళ్లరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికోసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ చేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. కులగణన సర్వే రిపోర్టును కేంద్రానికి పంపిస్తే మళ్లీ రిటర్న్ పంపుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అసలు బీసీల గణన తేల్చని సర్వేను ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఆమోదించదని స్పష్టం చేశారు. తిరిగి పంపే బిల్లును సీఎం డిప్యూటీ సీఎం తమ ఆఫీసులో పెట్టుకోవాల్సిందేనన్నారు. మీరు కేవలం బీసీలకు 32% రిజర్వేషన్ ఇచ్చి మేము 42% ఇస్తున్నాం అని చెప్పి కేంద్రానికి బిల్లు పంపితే కేంద్రం తిరిగి సీల్డ్ కవర్ చేసి మళ్ళా లామినేషన్ చేసి మీకు పంపిస్తుంది రిటర్న్. మీరు కేంద్రానికి బిల్లు పంపిస్తే మేము లామినేషన్ చేసి మీ రూమ్ లో పెట్టుకొని ముఖ్యమంత్రి రూమ్ లో పెట్టుకో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు రూమ్ లో పెట్టుకొని మీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా ఒక్కొక్క రూమ్ లో ఆ బిల్లును పెట్టుకొని మేము బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదు. బీజేపీ నేతలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమె ఎన్నికలొస్తే బీజేపీ నేతలు కులాలు మతాలు కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకొస్తారని మండిపడ్డారు. త్యాగం అనే కుటుంబం కులంలో రాహుల్ పుట్టాడని నెహ్రూ ముని మనవడు రాహుల్ గాంధీ అన్నారు సీతక్క. రాజీవ్ గాంధీ గారి యొక్క కొడుకు మరి వాళ్ళ కుటుంబం అంటే ఏ కుటుంబం అంటే ఏ కులం అంటే అది త్యాగం అనేటువంటి కుటుంబంలో త్యాగం అనేటువంటి కులంలో పుట్టిండు రాహుల్ గాంధీ గారు. మంచితనం మానవత్వం అనేటువంటి మతంలో పుట్టిండు. వల్లభనేని వంశీ కేసు విచారణను ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. కిడ్నాప్ కేసులో వంశీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. హైదరాబాద్, విశాఖకు ప్రత్యేక పోలీస్ బృందాలు పంపారు. వారి ఫోన్ కాల్స్ పై ఫోకస్ పెట్టారు. నిందితులు ఉపయోగించిన 2 కార్లను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. విజయవాడ, హైదరాబాద్, విజయవాడ, విశాఖ మధ్య టోల్ గేట్లలో ఈ కార్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నారు. ఇటు వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసుకు సంబంధించి వంశీని 3 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
వలభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతి, గుండాయిజం గుర్తుకొస్తాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా చేసిన వ్యక్తిని జగన్ ప్రోత్సహించారని తెలిపారు. అలాంటి వ్యక్తిని సమర్థిస్తోన్న జగన్ కూడా ఓ అరాచక శక్తి అని విమర్శించారు నిమ్మల. వలభనేని వంశీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరు గుర్తొస్తారు? ఎందుకంటే ఒక అరాచకత్వం గుర్తుకొస్తుంది, ఒక గోండాయిజం గుర్తుకొస్తుంది, ఒక రౌడీజం గుర్తుకొస్తుంది, ఒక అవినీతి మరి ఏదైతే ఆయన శాండ్ కానీ మైన్స్ కానీ ఏదైతే మాఫియా ఉందో అవి గుర్తుకొస్తాయి. మరి అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తూ మొన్న మాట్లాడుతూ ఉన్నాడని అంటే అరాచకత్వాన్ని అరాచకవాదే ప్రోత్సహిస్తాడు. దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మఫలం ఏ ఒక్కరిని వదలదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. వలభనేని వంశీ అరెస్టుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పిలిచి ఎమ్మెల్యేను చేస్తే చంద్రబాబును తూలనాడారని విమర్శించారు. తర్వాత వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నానిల వంతు తర్వాత వస్తుందన్నారు కొల్లు రవీంద్ర. ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాడు వెళ్ళి బూతులు తింటున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడావు. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధంలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ, రైస్ కింగ్, రైస్ పుల్లన ఏమంటారు కొట్టేసి వాళ్ళ ఆవిడ మీద పెట్టి కొద్దిగా అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి. త్వరలో అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాం. ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాము మేము. గ్రామ సచివాలయ వార్డు ఉద్యోగులకు సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఆయా సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్ శాఖల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇతర శాఖలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారికి ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి కొన్ని సంఘాలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, వైసీపీలు ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికీ కోరం లేక 2 సార్లు వాయిదా పడ్డంతో ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. తమ కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వారు తమ పార్టీలో చేరారని టీడీపీ అంటోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లున్నారు. మొత్తం వైసీపీ కౌన్సిలర్లే. గత ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీ చేయలేదు. అయితే అనారోగ్యంతో ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్ మరణించారు. అయితే ఆ స్థానంలో తాము సూచించిన వ్యక్తిని కూర్చోపెట్టాలని టీడీపీ కోరింది. దీన్ని వైసీపీ నిరాకరించింది. దీంతో ఎలాగైనా వైస్ చైర్మన్ సీట్ను గెలుచుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. 33 మందిలో 17 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరినట్లు చెబుతున్నారు. రేపు ఉదయం వీరిని నేరుగా మున్సిపల్ ఆఫీసుకు తీసుకురానున్నారు. 17 మంది వస్తే కోరం సరిపోతుంది కాబట్టి వైస్ చైర్మన్ పోస్టును దక్కించుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. కోరానికి సరిపడా కౌన్సిలర్లు రాకపోతే మాత్రం సమావేశం మరోసారి వాయిదా పడుతుంది. అనేక మంది కౌన్సిలర్లను టీడీపీ నాయకులు బంధించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారంటోంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. 2 సార్లు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఎన్నిక రేపైనా జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఈ ఎన్నికలో వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎలాగైనా తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వైసీపీ తంటాలు పడుతోంది. తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లున్నారు. అందరూ వైసీపీ వారే. ప్రస్తుతం 2 ఖాళీలున్నాయి. మిగిలిన 28 మందిలో 10 మంది టీడీపీ వైపు చేరారు. మరో 4గురిని తమ వైపు లాక్కోవాలని టీడీపీ భావిస్తోంది. 4గురు వస్తే వైస్ చైర్మన్ పోస్టు తమదేనంటోంది టీడీపీ. తుని వైసీపీ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఉన్నారు. గతంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసినప్పుడు తమ పార్టీ కౌన్సిలర్లను క్యాంప్కు తరలించారు. క్యాంప్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఓటింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయినా కౌన్సిలర్లు చేయి జారిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైస్ చైర్మన్ పదవి తమ ఖాతాలో వేసుకున్న తర్వాత చైర్మన్పై అవిశ్వాసం పెట్టడానికి కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవడానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు.
మేడ్చల్ జిల్లా బోడుపల్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డి అక్కడ పాల డబ్బాతో ఉన్న స్కూటర్ కనిపించడంతో దానిపై కూర్చున్నారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. స్కూటర్ నడుపుతూ ఫోటోలకు పోజ్ ఇస్తూ అక్కడున్న అందరినీ నవ్వించారు. పాలమ్మిన వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అయి తీరుతారంటూ ఆ వ్యాపారిని దీవించారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ 3 యువకులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 18 గ్రాముల MDMA డ్రగ్స్, 53 గ్రాముల ఓజీ కుష్, కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి ఒక నాన్ డ్యూటీ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 4 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాకు చెందిన యువకులు చదువుకోవడానికి సిటీకి వచ్చి డ్రగ్స్ అమ్ముతూ లక్షలు గడిస్తున్నారని పోలీసులు అంటున్నారు. 3 అరెస్ట్ చేసి ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతూ 3 యువకులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 18 గ్రాముల MDMA డ్రగ్స్, 53 గ్రాముల ఓజీ కుష్, కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి ఒక నాన్ డ్యూటీ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 4 లక్షలుంటుందని చెప్తున్నారు.